రేఖేమందో తెలుసా? మీ ఆయన ఇంటికొచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు రాలేదు అంది. అసలు బెంగళూరులో బిజినెస్ చేస్తున్నాడో మంగళగిరిలో మగ్గం నేస్తున్నాడో ఎవరికి తెలుసు అందండి. అక్క ఊరుకో అక్క, ఎందుకు అనవసరంగా బావగారిని ఇబ్బంది పెడతావు? నువ్వు ఉండు జగదీశ్వరి, అసలు ఈయన వస్తాడో రాడో తేలిపోవాలి. ఏంటి జగదీశ్వరికి ఫోన్ ఇవ్వాలా? అవసరం లేదు, నాకే చెప్పండి. అక్క ఇటివ్వు, ఇవ్వక్క. నమస్తే బావగారు. అక్క మాటలేం పట్టించుకోకండి. అక్క సంగతి తెలిసిందే కదా, ఇక దాని సంగతి అంటారా? దానికి పిచ్చి పట్టింది బావగారు. కార్తికేయని ఆ రేఖ ఎక్కడో దాచింది. ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం కదా. మీరు ఇవ్వు జగదీశ్వరి, ఇవ్వు. ఏమండి, కార్తికేయని ఏమైనా చేస్తుందేమోనని భయంగా ఉందండి. అలాగేనండి. శ్రీరామ్, మీ పెదనాన్న నీతో మాట్లాడతాడంట. ఆ పెదనాన్న చెప్పండి. అదేం లేదు పెదనాన్న, అమ్మ చెప్పింది కదా, ఆవిడేదో చేసింది. అలాగే ఉంటా పెదనాన్న. ఓకే. అమ్మా, పాల్గిట్లు ఎవరికైనా కావాలనా? నేను పోవాలి, మీరు చెప్తే జల్దీ తెచ్చిచ్చిపోతా. ఏమొద్దులే. అసలు దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. వేరు కాపురం అని వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. మనం కూడా దాని సంగతి ఒక్క మాట అయినా అడిగామా? నిజమేనక్క, బావగారు కనిపించట్లేదని ఆ సంగతి మర్చిపోయాం. ఇప్పుడు మనం వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండవే అని గెంటేయొచ్చు కదా. ఇప్పుడు అది కదలొద్దామ్మా. అవ్వమ్మా, గయమ్మ మస్తు గడుసుది, మీరేం చేస్తే దానికి ఉల్టా చేస్తుంది. అదే నిజమే వదినా. ఏంట్రా నిజం? ఇప్పుడే దాని సంగతి తేల్చేస్తాను. అక్క అమ్మా, ఏందమ్మా మీరు కూడా? జర నా మాటి నాగుండ్రి. గిస్వంటప్పుడే మనం జర తగ్గుండాలే. నీ మొహం నీకేం తెలుసా? నువ్వు నోరు మూసుకుని ఊరుకో. అక్క, దాని నోట్ సంగతి నీకు తెలుసు కదా. రేపొద్దున అది బయటికెళ్తుంది కదా, అప్పుడు మనం ఫాలో అవుదాం. ఓ గిదా ఇలా ప్లాను. ఇప్పుడే ఈ సంగతి రేఖమ్మకు చెప్తా. నాగమణి, ఏందమ్మా? నువ్వా రేఖ దగ్గరే ఉండి అది ఆ చెంచుతో ఏం మాట్లాడుతుందో విని నాకు చెప్పు. గట్లనేమ్మా, గట్లనే. పూర మీకు చెప్తా, మీరేం ఫికర్ కాకుండ్రి. అక్షర, వెళ్ళి పడుకోండమ్మా, చాలా లేట్ అయిపోయింది. ఉదయం మాట్లాడుకుందాం. జాగ్రత్త, ఎవరన్నా లేదు చంపేస్తారు. అమ్మా, నువ్వు అన్నం పెట్టవే. అరిచావనుకో మెడ మీద కొద్ది లోపలికి దిగుతుంది, జాగ్రత్త. అరవాలని ట్రై చేసావో దిగిపోతుంది, జాగ్రత్త. అయిపోయింది కదా, అక్కడ పెట్టి. అమ్మా, నువ్వన్నీ సర్దేసి వచ్చేసే, నేను పైకి తీసుకెళ్తాను. చేయదు. స్లోగా.
సారీ కార్తికేయ, ఇప్పుడు వీణ్ణేమైనా అంటే అనవసరంగా ఇంట్లో వాళ్ళంతా లేచిపోతారు. పద పద. ఏంది విచిత్రం? వీళ్ళు నక్సలైట్లా, బందిపోట్లా, లేదా దొంగలా? కత్తించుకుని కూడా నన్నేం పట్టించుకోలేదంటబ్బా. మనం జంప్ అయిపోవడం బెటరు. ఏదైతే నేనులే, దొరికిన నగలు చాలు. జగదీశ్వరి, జగదీశ్వరి, శ్రీరామ్, శ్రీరామ్, జగదీశ్వరి, ఏంటక్క, ఏమైంది? మన ఇంటికి ఏదో శని పట్టింది జగదీశ్వరి. ఏమైంది పదమ్మా? విషయం ఏంటో చెప్పు. నగలు పోయారా? నగలు పోయాయా? ఎక్కడత్తయ్యా? ఎక్కడేంటి అక్షర? రూమ్ లోనే. రాత్రి ఒకసారి మా అమ్మ ఇచ్చిన నగలన్నీ చూసుకొని మళ్ళీ సెల్ఫ్ లోనే పెట్టాను. తెల్లవారు చూస్తే అవి లేవు. అక్క, కంగారులో సరిగా చూసుండవక్క. రాత్రి చూసి నగలు తెల్లవారేసరికి ఎక్కడికి పోతాయి చెప్పు? అవునత్తయ్య, పదండి మేం కూడా చూస్తాం. అయ్యో రామచంద్ర, ఒకటికి 50 సార్లు చూశాను. పైగా సెల్ఫ్ లో చూస్తే బట్టలన్నీ చిందరవందరగా పడున్నాయి. అంటే రాత్రి ఎవడైనా దొంగొచ్చి ఉంటాడంటావా? అత్తయ్య మాటల్ని బట్టి చూస్తుంటే అదే అయి ఉంటుంది కదా శ్రీరామ్. రాత్రి దొంగ ఎదవే వచ్చాడో లేక దొంగదే వచ్చిందో. అయినా నా నగలు తీసుకున్నది ఎవరికి బాగుపడదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. మీ అబ్బాయి కనపడ్డం లేదని దిగులు పడ్డం మానేసి తొక్కలో నగలు పోయాయని బాధపడుతున్నారా? మీకు మీ అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నాకు నగలు పోయినా, పొలాలు పోయినా, స్థలాలు పోయినా మా ఆయనే ముఖ్యం. నేను ఆ దిగుల్లో ఉన్నాను. నాతో దొంగ మాటలు మాట్లాడకండి, మర్యాదగా ఉండదు. అమ్మడా! ఏంటి? నా నగలు పోయాయే, కనపట్లేదు. రాత్రి ఆ దొంగ సచ్చినోడు వీళ్ళ నగలే కొట్టేశాడని ఊరుకున్నాను. దీని నగలు కూడా కొట్టేశాడా? పోతే పోయేలేవే వెదవ నగలు. వెదవ నగల కోసం చౌకబారు మనుషుల ఏడవకు. ఎవరు చౌకబారు మనుషులో ఇప్పుడే తేలుస్తాను. అంటే ఆ నగలు ఎవరు తీసారో మీకు తెలుసు జగదీశ్వరమ్మా? తెలిస్తే చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. సుమారు 10 లక్షల నగలమ్మా. చెప్తా చెంచు, ఎందుకు మరీ అంత తొందరపడతావు? ఈవిడేంటి నన్నే అనుమానంగా చూస్తుంది? నిజంగా దొంగొచ్చాడంటే ఎందుకు అరవలేదు అంటుందేమో. త్వరగా చెప్పమ్మా, అసలు ఈ బంగారం ధర రోజు రోజుకి పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. బంగారం పాపం పెరిగినట్టు పెరుగుతుందో లేదో తెలియదు గాని ఇవాళ నీ పాపం మాత్రం పండుతుంది చెంచు. ఏంటమ్మా నా పాపం పండింది? అవును చెంచు, మా అత్తయ్య నగలు తీసింది నువ్వే. ఏయ్, నేను తనతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. నీ టర్న్ వచ్చేంత వరకు నువ్వు నోరు మూసుకో. మీతో మాట్లాడేశాను కదా, మీ టర్న్ అయిపోయింది. ఏంటి నేను తీసానా? నీకు అధికారి పోయిందా? నా నగలు పోయి నేను ఎడుతుంటే నేను తీసానంటే ఆ ఏడుపే దొంగేడుపో అంటున్నాం. దొంగేడుపులు ఏడవడాలు, దొంగతనంగా బిర్యానీలు తినడాలు మాకు అలవాట్లేదు. ఎవరికి ఏ అలవాటుందో ఇప్పుడే తెలుస్తాను. చెప్పు, ఎందుకు తీసావు నగలు? ఏంటండి బెదిరింపులు? ఆ నగలు నేను తీయలేదని చెప్తున్నాను కదా. నువ్వే తీసావు. మా పిన్ని తీయలేదు. మరి నువ్వు తీసావా? నాకంత అవసరం లేదు. అమ్మా, వీళ్ళతో ఎందుకు రచ్చ? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏంటయ్యా ఇవ్వయ్యా ఇవి భయపెడుతున్నావా? ఇప్పుడు వీళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే ఆ దొంగ దొరుకుతాడు. వాడు నేను చూశానని చెప్తే కార్తికేయ సంగతి కూడా బయటపడుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నిజమేనే, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు మా పిన్నికి ఆ నగల గురించి తెలీదు, అంతే. ఇచ్చుకోవాలంటే రిపోర్ట్ ఇచ్చుకోండి. చెంచు, అవి మా అమ్మ ఇచ్చిన నగలే. అది నీకు మీ అమ్మ ఇచ్చిన నగలైతే నాకు వడ్డిస్తే రోజులు ఇచ్చిన నగలు నేనెవరు చెప్పుకోవాలి? అత్తయ్య వీళ్ళ మాటలకేం గాని ముందెళ్ళి వీళ్ళ గది ఎత్తుకండి. ఆ ఏంటి మా గది ఎత్తుతారా? అమ్మడు, మన గది ఎత్తుతారంటే ఎంత అవమానం తెలుసా ఇది? ఒకసారి కిందకి రావే. రాలేవు పిన్ని, వెతుక్కొని. ఆ ఏంటే ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ గది ఎత్తితే మనకి ఎంత అవమానమే.
ఒకసారి కిందకి రావే. వాళ్ళకి అనుమానంగా ఉంది కదా, వెతుక్కొని రండి. ఏంటొచ్చేది? నువ్వు ముందు పద. రేఖ! వద్దే పిన్ని చూసుకునివ్వే. వద్దే మండ్రు వెతకమేంటి? అవమానమే. రేఖ రేఖ ఆగవే ఆగవే వద్దే. చూసుకోండి. బా అందేంటి అల్లుడు ఇక్కడే ఉండాలి కదా, కనపట్లేదు. ఎక్కడున్నాడు? ఏం లేవు రాక్క. ఏం లేవత్తయ్య అక్కడ. ఆగండి. మా గది వెతికారు కదా, మా పిన్ని నగలు మీరు తీసారేమోనని నా అనుమానం. అది లెక్క. మరి నేను మీ గదులు వెతకాలి కదా. ఏంటే మా గదులు వెతికేది? నా రూమ్ సర్చ్ చేయలా? ఆ? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? అసలే నా దేవుడు కనిపించక నేను ఏడుస్తుంటే దేవుడంట దేవుడు. నువ్వు నీ నాటకం చూడు. నువ్వు చేసేదంతా మాకు తెలుసు. మరి తెలిస్తే ఇక్కడెందుకున్నారు? ఆ? నేనేం చేస్తున్నానో కనుక్కోవచ్చు కదా. వస్తుంది, ఆ టైం కూడా వస్తుంది. భర్త కోసం ఇంతలా అలమటించే ఒక భార్యని మీరు ఇంతలా మానసికంగా హింస పెట్టే శాడిస్టుల్ని మిమ్మల్ని చూస్తున్నాను. వెళ్ళండి. ఛీ! నువ్వు రాయ్ రా పద. ఇంతకీ అల్లుడిని ఎక్కడ రాసేవే? బాత్రూంలో. వాళ్ళు ఇలా వెతుకుతారని నాకు ముందే తెలుసు, అందుకే అక్కడ దాచాను. ఎంతైనా నీ బుర్ర బుర్రేనే. అనవసరంగా సరోజిని ఇచ్చి నగలిపోయాయే. రాత్రి నిజంగానే దొంగ వచ్చాడు. అవునే, నేను వాణ్ణి చూశాను. వాడు నన్ను చూశాడు. పక్కన కార్తికేయ ఉన్నాడు. అందుకే ఇద్దరం తేలుకుట్టిన దొంగలవే కదా, అందుకే ఎవ్వరం మాట్లాడలేదు. మరి ఆ సంగతి నాతో చెప్పొచ్చు కదే. కింద వాళ్ళంతా నా మీద అబండ ఎత్తులు చూతూ ఊరుకున్నావు. చెప్తే నువ్వెందుకు అరవలేదు అంటారు. ఓహో అప్పుడు? అర్థమైందిలే. ఏమర్థమైందే? సరోజిని నగలకి ఇలా కరం పట్టింది అని అర్థమైంది. 41, 42. ఏంద్రా గట్ల బూచోన్ లెక్క చూస్తున్నావు? డాడీ అయ్యి ఎవడి అయ్యి ఎవరు ఏంది? నాయే ఊరల పైసలు నాతానెందుకుంటాయి? తప్పక నేను పోవాలి. ఏయ్ ఎంత అయ్యి ఏంద్రా దమాక్ ఇట్లా ఖరాబ్ అయిందా? బేజా తినక మళ్ళా నడవ్. ఇన్ని పైసలు డాడీ నీకు 10 ఏళ్ళు సరిపోతాయా? నీ తాను అంత డబ్బులు డాడీయే? అసలు నీ జీతం అంతే? నా జీతం నీకెందుకురా? 3 లక్షల చిట్టి కడుతున్నా సాలా? 3 లక్షల రూపాయలు చీటీయా? అంటే నెలకి ఎంత హీనంగా చూసినా 6-7 వేలు కట్టాలి. అసలు నువ్వెంత, నీ జీతం ఎంతే? అసలు ఎంత డబ్బు నీ దగ్గర ఎక్కడే? ఈ నెల అంటే వచ్చిందనుకో, మరి నెలలో ఎంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కడతావే? ఎట్లంటే గిట్లనే. లేదే నాగమనే, నీ తానేడ తేడా వచ్చిందే. బండి సౌండ్ని బట్టి బండి ప్రాబ్లం ఏడు చెప్తా. పెళ్ళం మాడ తీరు బట్టి ఈ మస్తన్ గడి పెళ్ళం పోకడు తీరు చెప్పగలడే. అమ్మగారి ముందు పంచాయతీ పెడతా పదవే. నెలల జీతం ఎంత తెలిస్తే నీ రంగు బయటపడిద్ది. ఇప్పటి వరకు ఎట్లనో అట్లా గదమాయించిన, ఇప్పుడు గీడేంది అమ్మగారు తనకి ఓదమని పరిశాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా? ఏం దేవాలో చెప్తున్నావు? పదా ఏంటి నాగమణి, ఏమైంది? ఈడు చూడండి అమ్మా, ఇంత డబ్బు నాతానెక్కడదని అమ్మగారిని అడుగుతానంటున్నాడు. వీడు తీగలాగితే డొంకంతా కదులుతుంది. వీడసలే దేశముదురు. మస్తాన్, ఏందమ్మా?
నాగమణి దగ్గర లక్షలున్నట్టు ఏంటా మాటలు ఎందుకంత కంగారు? మా సొంటోళ్ళకి ఇదే 10 లక్షలండి. అయినా మా మూడు పిల్లల విషయంలో మీరు ఎందుకండి అడి తప్పకండి. నేనే అమ్మగారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. అదే ఏంట్రా తేల్చుకుంటే తెలుసుకుంటాను ఓ నిలుగుతున్నావు? నేనేం చేసినా? చీటి కట్టుకోవడం తప్ప? అవును కదా, కానీ ఏదో చీటి కట్టుకుంటుంటే పాపం మధ్యలో నువ్వేంటి? నువ్వు తాగి తందనాలు ఆడడం లేదు? తందనాలు అందరూ ఆడుతున్నారులేండి. ఏదో 10 10 కంటే అనుకోవచ్చు. ఏకంగా 3 లక్షలు చీటీ కడుతుంటే ఏమనాలి? చెయ్యి నువ్వు రాయే. అమ్మగారా అమ్మగారు నాగమణి చెప్పకపోయినా ఈ మస్తానికి ఆ జగదీశ్వరికి అనుమానం వచ్చిందంటే చాలా కష్టం. అమ్మగారు ఏంటి మస్తాన్? ఏం చేసింది? అమ్మగారు ఏం చేసి చెప్పే ముందు దీని చేద్దాం చెప్పండి. మస్తాన్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరున్నాను తల్లి, మీరు చెప్పండి అమ్మగారు. 6000. 6,000 కదా? ఆ? దీనికి నెలకు 10,000 నుంచి వస్తున్నాయండి. 10,000? ఇది ఈ మధ్య బాగా ముదిరింది, అన్ని కూపిలు లాగుతుంది. అవునమ్మా, ఇది 3 లక్షలు చీటీ కడుతుందంట. నెలకు 10,000 వాయిదా కడుతుందంట. ఆ డబ్బు ఏరదని ఎవడెత్తున్నాడని చెప్పండి. మస్తాన్, నీకు ఆడవాళ్ల సంగతి తెలీదు. వాళ్ళకొచ్చిన డబ్బుని మీలా జల్సాలు చేయరు, జాగ్రత్తగా దాచుకుంటారు. నాగమణి కూడా అంతే. వెళ్ళు, అనవసరంగా దాన్ని మాటలనుకో. 3 లక్షల చిట్టి వేస్తున్నందుకు సంతోషించు. వెళ్ళు. సమజైందా? ఇక ఓ. ఏయ్ పోతానే, కానీ నిన్ను ఒక కంట కని పెడతానే ఉంటాను. అమ్మా నేను చిట్టి కట్టొస్తా. అత్తయ్య, నాకెందుకో అనుమానంగా ఉంది అత్తయ్య. దానికి ఎవరైనా డబ్బులు ఇస్తున్నారేమోనని. నాగమణి మన మనిషి అమ్మా, అది తప్పుడు మనుషుల మాటలు విన్నదు. ఛ! అనవసరంగా కార్తికేయన్ తెచ్చి ఇంట్లో పడేసి తప్పు చేశానా అనిపిస్తుంది. ప్రతి అడ్డమైన వెదవుకి భయపడాల్సి వస్తుంది. ఏదో జగదీశ్వరి ఇప్పుడు ఆ నాగమణ్ణి పట్టించుకోలేదు, కానీ నిజంగానే నీకింత డబ్బు ఎక్కడిదే అని అడిగితే మొత్తం పులిహోర అయ్యేది. ఏయ్! ఏయ్! ఛీ! దీనికి నిలువెల్లా పొగరే.